చేసుకోనంటేనేమో నువ్వు కొడతావు, చేసుకుంటా అంటేమో ఆయన కొడతాడు. నీ ఇద్దరు పొత్తులో నేను చేస్తున్నా. Watch our film Raju vs. Rambai with extended cut, streaming now only on ETV Win. ఆయన అంతమంది శత్రువుల మధ్య ఎలా ఉండగలుగుతున్నావు మధు? నా కోసం నువ్వు చేసిన త్యాగానికి ఫలితంగా ఇదా నీకు మిగిలింది? నిందలు, ఆపనిందలు, కోపాలు, అసహ్యాలు, ద్వేషాలు, వీటి మధ్య నువ్వు ఒంటరిగా గడపాల్సి వస్తుంది కదా. ఎందుకు మధు? పెంచిన తల్లి కోసం నువ్వింత చెయ్యాలా? నువ్వు నన్ను జస్ట్ పెంచలేదమ్మా, నాలో మంచిని పెంచావు, గొప్పగా ఆలోచించి మనసుని పెంచావు, ఓపికని పెంచావు, న్యాయమేంటో ఆలోచించి నడుచుకునేలా పెంచావు, నలుగురికి మంచి చేసే అలవాటు పెంచావు. ఇన్ని గొప్ప గుణాలు నాకిచ్చిన నీకు ఈ మాత్రం చేయడంలో తప్పేం లేదమ్మా. నేను చేసింది చాలా తక్కువ. అది సరే కానీ ఆయన నిన్ను పట్టించుకుంటున్నాడా? కనీసం ఆడపిల్లలా చూస్తున్నాడా? అమ్మమ్మ, మా నాన్నకి నా మీద కోపం ఉంది, కానీ కోపంగా ఉన్నాడని నాన్న కాకుండా పోడు కదా. కన్న తండ్రమ్మా, కన్నెర చేసినా కాదనుకుంటామా? నువ్వే అంటుంటావు కదమ్మా, చాలా కష్టాలు ఎదుర్కొని ఈ స్థాయికి వచ్చానని. నేను కూడా నీ అడుగుజాడల్లోనే నడుస్తున్నాను. నువ్వే కదా నన్ను పెంచింది. నీలాగే కష్టాల్ని జయిస్తాను, ఎలాగైనా నాన్న మనసుని గెలుస్తాను, ఆయన అర్థం చేసుకునేలా ప్రవర్తిస్తాను. అది కాదు మధు, నువ్వు ఇంత ఇబ్బంది పడుతూ దుఃఖాన్ని నీలో నువ్వే దిగుమింగుకుంటూ ఎన్నాళ్ళని అవస్థ పడతావు? ఒక్క 4 రోజుల మనశ్శాంతి కోసమైనా మా దగ్గర ఉందో గాని రామధు. సారీ అమ్మా, కష్టాలకి కన్నీళ్ళకి దడిచి ఉన్న స్థానం పోగొట్టుకుంటే వాళ్ళ మనసులు ఎలా మారుతాయమ్మా? ఈ తాళి కట్టిన ఆ మనిషి అంటావా? కొన్ని ఇలా జరుగుతూ ఉంటాయమ్మా. అందరు అమ్మాయిలు వాళ్ళు కోరుకున్న అబ్బాయిల్ని పెళ్లి చేసుకోరు కదా. పైగా పెళ్ళంటే మహా ఇష్టపడి చేసుకోరు కదా. కొన్ని పెళ్ళిళ్ళు వాళ్ళ ప్రమేయం లేకుండా జరిగిపోతాయి. ఇది కూడా అలాగే. ఇద్దరు ఇష్టం లేని వాళ్ళ మధ్య పెళ్లి జరిగిందనుకో అమ్మా, ఆ బాధ్యత కూడా అమ్మవారికి వదిలేస్తున్నాను. సరిదిద్దగలిగింది ఆ అమ్మ ఒక్కటే. సరేనమ్మా, మీరు నా గురించి ఏం దిగులు పడకండి. నేను ఎలాగోలాగా నిలదొక్కుని అన్నీ సర్దుకొని ఖచ్చితంగా నాన్న కూతురిగా అంగీకరించేలా నడుచుకుంటాను. వస్తానమ్మా. అమ్మమ్మ, వస్తాను. మధు, మధు, మధు జీవితాన్ని నువ్వే కాపాడాలమ్మా. దాని బతుకులో ఆనందాలు నింపు తల్లి.
ఆ? రేయ్, ఇంకో బాటిల్ ఇవ్వండిరా. అన్నా వద్దనా, రేయ్, బాటిల్ ఇవ్వంటే వెనక్కి పెట్టుకుంటావేంట్రా? ఇవ్వా. వద్దనా, నేనివ్వను. ఏంట్రా, ఏంటివనంటున్నావు? నేను ఎప్పుడైనా ఒక్క బాటిల్తో సరిపెట్టుకున్నానా? 2 పడాల్సిందే. అప్పుడే నాకు మందెక్కినట్టుంటుంది, మత్తెక్కినట్టుంటుంది. రే, అసలు టెన్షన్లో ఉన్నాను. ఇలా ఇవ్వు. వద్దనా. అన్నా ఇది వరకంటే ఇచ్చేవాళ్ళం. అప్పుడు నువ్వు బ్యాచులర్ అన్నా, నువ్వేం చేస్తున్నావో నీకు తెలియని పరిస్థితి. కానీ ఇక నుంచి అట్ట కుదరదన్నా. ఇప్పుడు నీకు తోడుగా నీ మీద ఆధారపడే వదిన వచ్చింది. తాగినంత వరకు చాలు, ఇంకా ఇంటికెళ్ళన్నా. రేయ్, ఎన్నిసార్లు చెప్పానురా, అది మీకు వదినేంటి? నేను దాన్ని పెళ్ళంగానే ఒప్పుకోవడం లేదు. అసలు జరిగిందే పెళ్లి కాదనుకుంటుంటే మీరు వదిన వదిన అంటారేంటి? అది నా బతుకు నాశనం చేయడానికి నా లైఫ్లోకి వచ్చిన రాక్షసిరా. దాన్ని చూస్తేనే నా బ్లడ్ బాయిల్ అవుతుంది. రేయ్, మర్యాదగా బాటిల్ ఇవ్వరా. వద్దనా, మేమివ్వం. రేయ్, ఇవ్వకపోతే ఇవ్వాల నా చేతిలో మీ చావు మూడినట్టే. అన్నా ఎంత కాదన్నా, నువ్వు తాళి కట్టిన భార్య అన్నా. ఈవేళున్న కోపం రేపుండదు. 4 రోజులకి అంతా సర్దుకుపోతుందన్నా. నువ్వు చల్లబడిపోతావు. నీకెప్పుడైతే నచ్చడం మొదలు పెడుతుందో నువ్వు వదిలిని వదిలిపెట్టి ఒక్క క్షణం కూడా ఉండవన్నా. మమ్మల్ని కూడా దేకో. రే, లేదురా, దాన్ని ఎప్పటికీ నా పెళ్ళంగా ఒప్పుకోను. ఫస్ట్లో అలాగే ఉంటుందన్నా. ఏంటన్నా నమ్మవా? హలో బాసు, ఓసారి ఇలా రండి. ఏంటి తమ్ముడు? నీ భార్య నువ్వు ఇష్టపడే పెళ్లి చేసుకున్నావా? చచా, నాకు అసలు ఇష్టం లేదు. కానీ ఏంటో కట్టుకున్న తర్వాత అడ్జస్ట్ అవ్వక తప్పలేదు. ఇప్పుడు అది నేను, మా లోకమే వేరు. అయినా నన్ను పిలిచి ఈ ప్రశ్న అడుగుతున్నావేంటి? ఏం లేదులే, కావాల్సిన ఇన్ఫర్మేషన్, రావాల్సిన ఇన్ఫర్మేషన్ నీ దగ్గర నుంచి లాగాం. ఇక నువ్వు వెళ్ళు. విన్నావు కదన్నా, ఎంత ఇష్టం లేని పెళ్ళైనా, ఎంత నచ్చని పెళ్ళానైనా కొన్ని రోజుల తర్వాత ఫాలో అవుతూ ఉండడమే. సమస్య లేదు. జీవితంలో నాకు భార్య కావాల్సింది ధరణి అనుకున్నా. ఆ ధరణి నాకు భార్య అయ్యేదాకా నేను ఎవరిని యాక్సెప్ట్ చేయనురా. ఇంకెక్కడ ధరణి అన్నా? నువ్విప్పుడు తాళి కట్టింది వదినమ్మ మెడలో. వదినే నీ భార్య కాబట్టి ధరణిని మర్చిపోయి వదినతో కంటిన్యూ అయిపో అన్నా. ఎందుకన్నా అనవసరంగా లైఫ్ స్పాయిల్ చేసుకుంటావు? ఎవరికి దేవుడు ఎంత రాస్తే అంతే. ఎవరిని తోడుగా రాస్తే వాళ్లే. పెళ్ళిళ్ళు స్వర్గంలో ముందే డిసైడ్ అయిపోతాయంటన్నా. జరిగిందంతా మర్చిపోయి హ్యాపీగా లైఫ్ ఎంజాయ్ చేయన్నా. నోరు ముయ్యండ్రా, పెద్ద లెక్చర్లు ఇస్తున్నారు. మీ బతుక్కి మీరు నాకు చెప్పేవాళ్ళయ్యారా? ఏది ఏమైనా సరే, ఎప్పటికైనా ధరణిని నా దాన్ని చేసుకోకుండా వదలను కాక వదలను. రేయ్, మర్యాదగా బాటిల్ ఇవ్వరా. రేయ్, ఇవ్వరా.